సో నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. అంటే మీ ఇంటర్వ్యూలో నేను ఒక క్వశ్చన్ అడిగాను. దాని గురించి అంటే కృష్ణుడు ఇదేదైతే ఉందో మీరు అన్నారు కదా, దేవుళ్ళని కించపరచకూడదు అని చెప్పేసి. ఏ దేవుడైనా సరే కించపరచడం తప్పు. అలాంటి స్క్రిప్ట్స్ నేను ఎంచుకోను అని చెప్పారు. సో దీన్ని బట్టి నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సనాతన ధర్మం మీద ఈ మధ్య చాలా ఫైట్ అవుతుంది. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఏ కైండ్ ఆఫ్? ధర్మాన్ని సపోర్ట్ చేయటం కూడా ధర్మానికి ఎవడైనా సపోర్ట్ చేయాల్సిందేగా. ధర్మానికి సపోర్ట్ చేయట్లేదంటే వాళ్ళ వాళ్ళ సంస్కారం గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? ఇప్పుడు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఏం వ్యతిరేకిస్తుంటారు? ఏమని వ్యతిరేకిస్తున్నారు? నేను చూసా ఈ మధ్య ఎవరో చెప్పారు, నేను చూడలేదు కానీ చెప్పారు ఎవరో. ఏమని? సనాతన ధర్మం అంటే మళ్ళీ బాల్య వివాహాలు చేయాలా, మళ్ళీ దాన్ని ఏమంటారు, సతీ సహగమనం చేయాలా, భర్త చనిపోతే ఆ భార్యను కూడా తీసుకెళ్ళిపోయి భర్తతో పాటు దహనం చేసేయాలా, ఏమిటి ఇవన్నీ మళ్ళీ రావాలా అని చెప్పేసి అడిగారు అని చెప్పారు ఎవరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? మీరు ఎట్లా దాన్ని వ్యతిరేకిస్తున్నారు? సనాతన ధర్మం అంటే ఇప్పుడు మీ దృష్టిలో బాల్య వివాహాలు చేయటమో లేకపోతే సతీ సహగమనం చేయటమో ఇవన్నీ సనాతన ధర్మంలో భాగమని మీరు అనుకుంటే, మరి పురాతన ధర్మం అంటే ఏమిటి? పాయింట్. పురాతన ధర్మం అంటే ఏమిటి? అది సనాతన ధర్మం అంటే పురాతన ధర్మం ఏమిటి? సనాతన ధర్మం అంటే ఎప్పటికీ మారనిది అని అర్థం. మారింది అంటే అది సనాతన ధర్మం కాదు. మారినవన్నీ పురాతన ధర్మాలు. పురాతన ధర్మాలు ఉంటాయి, ఆధునిక ధర్మాలు ఉంటాయి. బట్ ఇప్పుడు ఆధునిక ధర్మం రేపొద్దున పురాతన ధర్మం కావచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు, ఉదాహరణకి పచ్చిగా చెప్తాను, సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్తుంది? లివింగ్ రిలేషన్ తప్పు కాదని చెప్తుంది. ఒక భార్య భర్త వాళ్ళిద్దరే కాదు, ఒక ఆడ మగ ఇష్టపడి తనకు మ్యారేజ్ అయినా సరే వీడికి మ్యారేజ్ అయినా సరే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే దాన్ని ఆపే హక్కు, ప్రశ్నించే హక్కు భార్యకి లేదు, భర్తకి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఆధునిక ధర్మం. ఒకప్పుడు అది ధర్మం కాదు, ఒకప్పుడు అది అధర్మం. ఒకప్పటి అధర్మం ఇప్పుడు ధర్మం అయింది. ఇది ధర్మం అని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్పింది. రేపొద్దున దీన్ని మళ్ళీ వ్యతిరేకించవచ్చు. రేపొద్దున ఇది ధర్మం కాకపోవచ్చు, భవిష్యత్తులో దీన్ని వ్యతిరేకించవచ్చు. అప్పుడు ఇది పురాతన ధర్మం అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏదైతే అధునాతన ధర్మం ఉందో రేపొద్దున ఇది ధర్మం కాదు అని చెప్పేసి ఇంకో తీర్పు వస్తే ఇది పురాతన ధర్మం అయిపోతుంది రేపొద్దున. కానీ సనాతన ధర్మం అంటే ఇది కాదు. ఒకప్పుడు బాల్య వివాహం ధర్మం, అది అధర్మం అని చెప్పి అది తీసేశారు, అది మారింది. ఇప్పుడు అది ధర్మం కాదు అంటే అది సనాతన ధర్మం కాదు, అది కేవలం పురాతన ధర్మం మాత్రమే. ఒకప్పుడు సహజీవనం అనేది ధర్మం అన్నారు, అది అధర్మం అని చెప్పి దాన్ని వ్యతిరేకించి ఖండించి అది ధర్మం అనే వాళ్ళ కళ్ళు తెరిపించి అది కాదు అని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు. సో అది మారింది కాబట్టి అది పురాతన ధర్మం, అది సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం అంటే ఎప్పుడు పుట్టిందో తెలియనిది, ఎప్పటికీ మారనిది, ఎప్పుడూ ఉండేది. దీన్ని సనాతన ధర్మం అన్నారు. అది ముందు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సమర్థించాలన్నా దాన్ని వ్యతిరేకించాలన్నా ముందు అదేమిటి అని తెలుసుకోవాలి. అధునాతన ధర్మాలు ఏమిటి, పురాతన ధర్మాలు ఏమిటి, అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే ఎప్పుడు పుట్టిందో తెలియనిది, ఎప్పటికీ మారనిది, ఎప్పుడూ ఉండేది. తల్లిదండ్రుల్ని గౌరవించవలెను, అది ఎప్పుడు ఉంటుంది, ఇది ఎప్పటికీ మారదు. తల్లిదండ్రులు మీరు గౌరవించాల్సిన అవసరం లేదు. ఒక వయసు రాగానే వాళ్ళిద్దరిని గెట్టేసేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పదు. ఇప్పుడు ఇంకో కొత్త తీర్పు కూడా వచ్చింది కదా సార్, అత్తమామని వద్దు అని భర్తతో అంటే వాళ్ళు విడాకులు ఇచ్చేయచ్చు, కానీ అత్తమామల్ని మాత్రం ఇంట్లోనే ఉంచుకోవాలి అని. అదే నేను చెప్తుంది. ఇప్పుడు అవన్నీ మారనిది, ధర్మాలు మారుతూ ఉంటాయమ్మా. ఒకప్పుడు ధర్మం ఇప్పుడు ధర్మం కాకపోవచ్చు, ఇప్పటి ధర్మం రేపొద్దున ధర్మం కాకపోవచ్చు, కానీ ఎప్పటికీ ఉండే ధర్మాన్ని సనాతన ధర్మం అన్నారు. అది దాని అర్థం. సో ఆ సనాతన ధర్మాన్ని మనం గౌరవించాలి. సనాతన ధర్మం అంటే ఏమిటి? నీ మనోభావాలు నేను గౌరవించాలి, అది సనాతన ధర్మం. అది హిందూ మతం చెప్పినా, ఒక హిందూ చెప్పినా, ఇంకో ఇస్లాం చెప్పినా, ఇంకో క్రిస్టియానిటీ చెప్పినా అదే చెప్పేది. ఏ మతంలో అయినా ఉంది అదే. రెండు, మతం అనేది ఎప్పుడు కూడా అది రిచువల్కి సంబంధించింది. మతం అనేది రిచువల్కి సంబంధించింది. ధర్మం ఎప్పుడు ఒకటే, ఆచరించాల్సింది ధర్మం.
అది నువ్వు ఎలా ఆచరిస్తున్నావు అని చెప్పేది మతం. దేవుణ్ణి పూజించు అనేది ధర్మం. దేవుణ్ణి ఎలా పూజిస్తున్నావు అని చెప్పేది మతం. మతం. నువ్వు దీపారాధన చెయ్యి, హారతి ఇవ్వు, దండం పెట్టుకో అని చెప్పేది, హోమం చెయ్యి అని చెప్పేది హిందూ మతం. చర్చికి వెళ్ళు అని చెప్పేది క్రిస్టియానిటీ మతం. నువ్వు మసీదుకి వెళ్ళు, మౌనంగా ప్రేయర్ నమాజ్ చేసి వచ్చేసే అని చెప్పేది ఇస్లాం మతం. విగ్రహారాధన చేయమంటుంది ఒక మతం. విగ్రహాన్ని కాకుండా నువ్వు మనస్సుని నిరాకారాన్ని పూజించు అని చెప్పేది ఒక మతం. అలాగా అవన్నీ పద్ధతులు, పూజించే విధానాలు మాత్రమే చెప్పేది మతం. ధర్మం అనేది ఏ మతంలోనైనా ఒకటే. అట్ ఏ సేమ్ టైం సహధర్మచారిణి, భార్యని గౌరవించాలి, నాలో సగంగా నా భార్యని చూడాలి, ఇదే ధర్మం. ఇంకో మతంలో భార్యకి సరైనటువంటి స్థానం లేదు అంటే అది తర్వాత వాళ్ళు ఎలా వచ్చిందో ఏంటో అది తెలియదు, కానీ ఏ మతం కూడా చెప్పదు. అది భార్య కానీ ఇంకోళ్ళు కానీ అసలు మనిషిని మనిషిగా చూడమని చెప్పేది కదా మతం. ఏ మతంలో ఉంది మనిషిని హింసించమని, మనిషిని వరసల పేర్లతో దూరం పెట్టమని? అంటే మనిషిగా గౌరవించండి, మనిషిని ప్రేమించండి, నీతో సమానంగా ఇంకో మనిషిని చూడండి అని చెప్పి నీ మతం చెప్తూ ఉంటే ఆ మనిషి భార్య స్థానంలోకి రాగానే తక్కువైపోతుందా? కాదుగా. అంటే అవన్నీ కూడాను సమాజం క్రియేట్ చేసుకున్నటువంటి పద్ధతులు. అవి ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకంగా అవి తయారవుతున్నాయి ఆ పద్ధతులు. కానీ ధర్మం మాత్రం ఎప్పుడు మారదు. ధర్మం ఒకటే. సన్మార్గంలో వెళ్ళమని చెప్తారు. సన్మార్గంలో వెళ్ళు, మనిషిని గౌరవించు. ఆ మనిషి తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, తమ్ముడు కానీ, చెల్లెలు కానీ, ఎవరైనా కానీ మనిషిని గౌరవించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో ఎదుటి మనిషిని కూడా అలా ప్రేమించు, అలా గౌరవించు. నీలో భగవంతుడు ఉన్నాడు, నీ గురించి నువ్వు మర్చిపోతే నీలో మిగిలింది నీ భగవంతుడు. నువ్వు ఎవరో కాదు, నువ్వే భగవంతుడివి. కాకపోతే నువ్వు అలవాటు చేసుకున్న అజ్ఞానం, నీలో ఉన్న స్వార్థం భగవంతుడి నుంచి నిన్ను వేరు చేస్తుంది. అవన్నీ లేకపోతే నువ్వే భగవంతుడివి. అలాగే ఎదుటి మనిషి కూడా భగవంతుడే. ఎదుటి మనిషిలో కూడా నువ్వు భగవంతుని చూడు, ప్రతి జీవిలో కూడా భగవంతుని చూడు అని చెప్పేది ఏ మతమైనా, అది హిందూ మతమైనా, ఇస్లాం మతమైనా, క్రిస్టియన్ మతమైనా చెప్పేది అదే. అలా చెప్పిని కాబట్టే అవి మతాలైనవి. అలా కాకుండా ఒకరిని చంపేసేయని చెప్పేది ఏ మతం కాదు. సో సనాతన ధర్మం అనేదాన్ని ఎవ్వరు కూడా ఖండించడానికి లేదు. ఎందుకంటే మీరు చెబుతున్నాయని పురాతన ధర్మాలు అవన్నీ మారిపోయినాయి, ఇప్పుడు వేరే ధర్మాలు వచ్చినాయి, ఇవి కూడా మారొచ్చు. రేపొద్దున ఇవి కూడా పురాతన ధర్మాలు కావచ్చు, రేపు వేరే అధునాతన ధర్మాలు వేరే రావచ్చు. కానీ ఎప్పుడు పుట్టిందో తెలియనిది, ఎప్పటికీ మారనిది, ఎప్పుడూ ఉండేది అది మాత్రమే సనాతన ధర్మం. దాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి, తల వంచాలి. మరి ఈ సనాతన ధర్మం ఆలయాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? ఆలయాల మీద ప్రభావం చూపించేది ఏమిటి? ఎందుకు చూపిస్తుంది అసలు? ఎందుకు అడిగారు ఆ ప్రశ్నలో ఉద్దేశం ఏంటి చెప్పండి. మీరే చెప్పారు కదా, అంటే వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఈ సనాతన ధర్మం పేరిట ఆలయాలను పెంచాలని, ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళ ప్రభావం ఆలయాల మీద ఎలా పడుతుంది అనేది ప్రశ్న. అంటే సనాతన ధర్మం ప్రభావం కాదు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళ ప్రభావం ఆలయాల మీద ఎలా పడుతుంది అనేది కదా ప్రశ్న. వీళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, ఖండిస్తూ ఉంటారు. ఏం ఖండించినా గుడికి వెళ్ళేవాడిని ఎవరు ఆపలేరు, మసీదుకి వెళ్ళేవాడిని ఎవరు ఆపలేరు, చర్చికి వెళ్ళేవాళ్ళని ఎవరు ఆపలేరు. ఆపాలనుకోవటం తప్పు. అది తప్పు కాదు, మీరు ఎప్పటికీ ఏమీ చేయలేరు. మీరు ధర్మాన్ని ఆపాలనుకోవటం తప్పే కాదు. మీ ప్రభావం దేని మీద పడదు. మీ ప్రభావం మీ మీద పడుతుందేమో తప్ప మీ ప్రభావం సమాజం మీద పడదు. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఉంటారు, ఇదే సనాతన ధర్మం కావోలు వీళ్ళు చెబుతుందాన్ని నమ్మేసి, వీళ్ళు చెబుతుందాన్ని నమ్మటం కూడా కాదమ్మా, ఎవరైతే చెబుతున్నారో వాళ్ళని వ్యతిరేకించడం వితౌట్ ఎనీ నాలెడ్జ్. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో, సనాతన ధర్మాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళంటే గిట్టన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళంటే గిట్టన వాళ్ళు. దాన్ని ఎవరైతే ఖండిస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, అంతే. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వీడికి అవసరం. అర్థమైంది. నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా చెబుతున్నారు. ఇప్పుడు సపోజ్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కళ్యాణ్ గారు అంటే పన్ను వాళ్ళు ఉంటారు చూసావా, సనాతన ధర్మం అంటే పడకపోవడం కాదు, వాళ్ళకి అసలు సనాతన ధర్మం అంటే ఇటు తెలియదు. వాళ్ళకి కళ్యాణ్ గారు అంటే పడదు. కళ్యాణ్ గారు ఏమి చెప్పినా సరే ఖండించాలనుకుంటారు. కళ్యాణ్ గారు ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని అపోజ్ చేయాలి. ఇప్పుడు నేను అపోజ్ చేయాలంటే ఏం చేయాలి? నేను డైరెక్ట్గా వచ్చి అపోజ్ చేయలేను. ఎవరైతే కెమెరాల ముందుకు వచ్చి అపోజ్ చేస్తున్నారో వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి.
ఒకళ్ళు వచ్చి దాన్ని ఖండిస్తున్నారు, సనాతన ధర్మాన్ని ఖండిస్తున్నారు కాబట్టి నేను వీళ్ళని సపోర్ట్ చేయాలి. అంతేగాని అసలు సనాతన ధర్మం ఏంటో నాకు తెలియదు, అదేంటో తెలుసుకుందాం, అది ఖండించడం కరెక్టా, దాన్ని సమర్థించడం కరెక్టా అనేది వీళ్ళకి అనవసరం. నాకు కళ్యాణ్ గారిని వ్యతిరేకించాలి కాబట్టి కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని నేను ఖండించాలి, అది మంచి అయినా సరే నేను ఖండించాలి, అది మంచో చెడో కూడా ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. పలానా వాడు ఖండిస్తున్నాడు కాబట్టి వాడిని నేను సమర్థించాలి, అంతే. ఇప్పుడున్న రోజులు, ఇప్పుడున్న మనుషులు అలా ఉంది ప్రస్తుతం, అంతే తప్ప దాని గురించి ఏమీ లేదు. సనాతన ధర్మం అనేది ఎప్పుడూ ఉంటుంది, అది దాని అర్థమే అది, ఎప్పుడూ ఉండేది, ఎప్పటికీ మారంది. అది ఇప్పుడు పలానా కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వచ్చి దాన్ని సమర్థించకపోతే అది ఆగేది కాదు, ఇంకొకళ్ళు వచ్చి ఖండించినంత మాత్రాన అది కూడా ఆగేది కాదు. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు ఒకవేళ సమర్థించకపోతే సనాతన ధర్మం ఆగిపోతుందేమో అని భయం అక్కర్లా, అది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ గారు ఆయన యొక్క మంచి మనసుతో, ఆయన గొప్ప వ్యక్తిత్వంతో దాన్ని సమర్థించారు. ఒకవేళ ఆయన దృష్టికి రాకపోయినా, ఆయన సమర్థించకపోయినా సనాతన ధర్మానికి వచ్చేటువంటి నష్టం లేదు. ఇప్పుడు ఖండించే వాళ్ళందరూ వచ్చేసి ఖండిస్తూ వచ్చినా కూడా సనాతన ధర్మం ఆగేది లేదు, అది ఆగదు. సనాతన ధర్మం అది ఎప్పటికీ అలా ఉంటుంది, ఎప్పటికీ అలా ఉంటుంది, ఎప్పటికీ అలా ఉంటుంది. సనాతన ధర్మం అనేది సస్యశ్యామలంగా ఉంటుంది. ఆచరించకపోవడం అనేది ఎవరి అది ఎక్కడికి పోదమ్మా. ఇప్పుడు సింపుల్ లాగా నేను ఒకటి చెప్తాను, నేను రిచువల్స్ గురించి కూడా, మతం గురించి కూడా మాట్లాడతా. ఇక్కడ భారతీయత అనేది ఇంపార్టెంట్. భారతీయత, ఒకళ్ళు వస్తారు నేను ఒక మతం అంటారు, నేను ఒక మతం, నేను విగ్రహాలని పూజించను. ఓకే రైట్, విగ్రహాన్ని పూజించుకో, నీ మతాన్ని నువ్వు చక్కగా ఆచరించు, తప్పే ఉంది, అందులో తప్పే ఉంది. కానీ నీ జీవన విధానం ఏమిటి, నీ జీవన విధానం ఏమిటి? నీ మతం చెప్పినట్టే నువ్వు నిజంగా నీ జీవన విధానాన్ని నువ్వు గడుపుతున్నావా? మనిషి చనిపోతే ఏడవకూడదు వేరే మతం ప్రకారం. హిందూ మతంలో మనిషి చనిపోతే ఏడవచ్చు, వేరే మతం ఏం చెప్తుంది, మనిషి చనిపోతే ఏడవద్దు అని చెప్తుంది. నువ్వు ఏడకుండా ఉంటున్నావా? ఏడుస్తున్నావుగా, ఎలా ఉంటారు, ఉండలేరు కదా. అంతేగా. ఎట్ ఏ సేమ్ టైం మళ్ళీ నేను ఫలానా మతం అంటారు, అష్టోత్తర శతనామావళి అంటారు, హారతిస్తారు, టెంకాయలు కొడతారు. నువ్వు టెంకాయ కొట్టావు అంటే నీ మతాన్ని నువ్వు ఆచరించట్లా. నేను ఏ మతం అయితే కాదు అంటున్నావో ఆ మతాన్ని నువ్వు ఆచరిస్తున్నావు. అర్థం కావట్లేదా నీకు? పేరు మార్చి ఉపయోగం ఏంటి? నువ్వు నేను ఫలానా మతం అని చెప్తున్నావు, ఆ మతాన్ని నువ్వు 100% ఆచరించు, నేను గౌరవిస్తాను. 100కి 100% ఆచరించు, గౌరవిస్తాను. నువ్వు ఏ మతం అయితే కాదంటావో, ఏ మతాన్ని అయితే నువ్వు ఖండిస్తావో, ఏ మతాన్ని అయితే నువ్వు విమర్శిస్తావో, ఆ మతంలో ఏం చెప్పిందో అవన్నీ చేస్తూ ఉంటావు. ఆచరించే మతం అష్టోత్తర శతనామావళి చదువుతావు, కొబ్బరికాయ కొడతావు, హారతిస్తావు, పూలు అన్నీ మామూలేక. అంటే నీ జీవన విధానం ఏమిటి, నువ్వు చెప్తుంది ఏంటి, ఇవన్నీ చాలా ఉన్నాయమ్మా. ఏంటంటే చెప్పే కొద్దిగా ఎన్ని కాంట్రవర్సీ అవుతాయి, నేను చెప్పేది వాస్తవాలు అవన్నీ. సో ఏంటంటే మనం చెప్పే మాటలకి మనం ఆచరించేదానికి సంబంధం లేకుండా ఉంటుంది. అలా ఉండకూడదు. సనాతన ధర్మం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు నిజంగా దాన్ని ఆయన భుజాలకు ఎత్తుకోవడం అనేది కళ్యాణ్ గారి గొప్పతనం, కళ్యాణ్ గారి గొప్ప వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వంతో ఆయన దాన్ని భుజాన్ని ఎత్తుకుని దాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన వినిపించాడు. ఆయన దాన్ని సనాతన ధర్మం అనేటువంటి దాన్ని గళం విప్పాడు. మాట్లాడటానికి కూడాను భయపడేటువంటి పరిస్థితిలో ఆయన నిర్భయంగా దాని గురించి మాట్లాడాడు. సో ఆ విషయంలో కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా మనం అభినందించాల్సిన విషయం. అది సమస్య లేదు అందులో. మీ వంద ఎంత సపోర్ట్ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుందా? లేకపోతే అసలు మాట్లాడను కదమ్మా. ఇప్పుడు నువ్వు అడిగావా, మాట్లాడడం వేరు, సపోర్ట్ చేయడం. కానీ నేనేమంటాను, అయ్యేంది ఎందుకులేమ్మా, అవును, కాంట్రవర్సీలు ఎందుకు తల్లి అంటారు కదా. అవును, మరి అలా అనలేదు నేను. దాని గురించి నేను నాకు చేతనంత వరకు నా స్థాయిలో నేనేం చేయగలను అవన్నీ చేస్తా, సమస్య లేదు. నా స్థాయిని మించిన పనులు నేను చేయలేను, కానీ నా స్థాయిలో నేను చేయగలిగింది 100% నేను ఎప్పుడూ చేస్తాను. ఆ విషయంలో నేను ఎవ్వరికీ భయపడను, సమస్య లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.